ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నిర్భయము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుసు మార్గమంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉండును. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, నువ్వు దిగులు పడవద్దు, జడియవద్దు, నువ్వు అధైర్యపడవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు నువ్వు నడిచే మార్గం అంతట్లో నీకు తోడుగా ఉండి నడిపిస్తానని చెప్పి ఆ రోజు యెహోషువకు దేవుడు వాగ్దానం చేశాడు. అదే వాగ్దానం ఈరోజు దేవుడు మనకు మళ్ళీ చేస్తూ ఉన్నాడు. ఆ రోజు యెహోషువకు దేవుడు వాగ్దానం చేసిన ప్రకారంగా ఆయన బలపరిచి ధైర్యపరిచి ఆయన మార్గం అంతట్లో, ఆయన ప్రయాణం అంతట్లో అనేక రకాలైనటువంటి పోరాటాలు, యుద్ధాలు ఎదురైనప్పటికీ దేవుడు ఆయనకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి అన్ని విధాలుగా దేవుడు ఆయనకు తోడే సహాయం చేసి జయమిచ్చి ఆశీర్వదించి కాపాడి ఆయన యొక్క నామాన్ని మహింపరుచుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో కూడా, నీ యొక్క కుటుంబ విషయంలో కూడా, నీ బిడ్డల విషయంలో కూడా, నీ యొక్క కార్యాలన్నింటిలో కూడా, నీ ప్రయాణాలన్నింటిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండి నీకు నడిపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేని గురించి ఈరోజు దిగులు పడుతున్నావో, బాధపడుతున్నావో, భయపడుతున్నావో, జడిసి ఉన్నావో, నువ్వు జడియాల్సిన, దిగులు పడాల్సిన, బాధపడే అవసరం లేదు. నువ్వు నిర్భయం కలిగి నిబ్బరంగా ధైర్యంగా ఉండు. దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. అన్ని పనులు ఆయన సహాయం చేస్తాడు. అన్ని కార్యాలు ఆయన సహాయం చేస్తాడు. ఆ రోజు యెహోషువకి దేవుడు తోడై కానానుకు చేర్చినట్లుగా నీ జీవిత యాత్ర అంతటి కూడా ఆయన నీకు తోడై నీకు సహాయం చేస్తాడు. ఎక్కడ నీ కొదువు లేకుండా, ఎక్కడ నీకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా నీకు తోడు నీడగా ఉండి, అండదండగా ఉండి, ఆయన నీకు కోటగా, ఆయన నీకు దుర్గముగా, ఆయన నీకు సహాయంగా ఉండి అన్ని విషయాల్లో నీకు బలమును, సహాయమును అందించి, జయమును అనుగ్రహించి నీకు తోడు నడిపించబోతున్నాడు. ఎక్కడ నువ్వు కలిసి చెందాల్సిన, కలవరపడాల్సిన అవసరమే లేదు. ఎందుకనగా ప్రభు యేసుక్రీస్తు మాట ఇచ్చిన ప్రకారంగా నీ జీవితంలో సమస్తవాన్ని జరిగించబోతూ ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే యెహోషువకు తోడైనట్లు దేవుడు నీకు తోడై ఉంటాడు. రోజు మోషేకు తోడైనట్లు యెహోషువకు తోడై ఉన్నాడు. ఈరోజు యెహోషువకు తోడైనట్లు మనందరూ కూడా తోడై ఉండి దేవుడు మనం నడిపించబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా నీ జీవిత కాలం నీకు తోడై నడిపిస్తాడు. అది నీకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, నువ్వు ఎక్కడ నడుస్తున్నా, ఏ ప్రాంతంలో ఉంటున్నా, ఏ పనుల మీద ఉంటున్నా, ఏ కార్యాల మీద ఉంటున్నా, ప్రభువు నీకు తోడుగా ఉండి నీకు నడుస్తాడు. కాబట్టి నీకు భయపడాల్సిన, దిగులు పడాల్సిన అవసరం లేదు. నేను ఒంటరిని, నేను ఒక్కడిని, నేనేం చేయగలను, ఎలా చేయగలను, ఎట్లా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలని నువ్వు కలిసి చెందాల్సిన అవసరం లేదు. అన్ని విధాలుగా దేవుడు నీకు తోడు నీడుగా ఉండి, అండగా ఉండి, ధైర్యంగా ఉండి, సహాయంగా ఉండి నడిపిస్తాడు. సమస్త విషయాల్లో ఆయన నీకు ఏది కొదువు లేకుండా, ఏది కొరత లేకుండా అన్ని విధాలుగా నీకు మేలు చేసి, అన్ని విధాలుగా నీకు సహాయం చేసి, నిన్ను కాపాడి దీవించబోతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నుంచి నువ్వు ధైర్యంగా నీ మార్గం అంతట్లో నా దేవుడు తోడునని ధైర్యంగా ముందుకెళ్ళు. ప్రభు నీకు ఆ రీతిగా సహాయం చేసి నడిపించి నిన్ను వర్ధలు చేసి కాపాడి కృప చూపించునుగాక. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ కృపను బట్టి, నీ సహాయాన్ని బట్టి వాళ్ళందరినీ కూడా కాపాడి మాకు తోడి నడిపిస్తూ వచ్చావు. ఆ రోజు యెహోషువకు తోడై నడిపించినట్లు ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మా అందరికీ మీరు తోడై నడిపిస్తానని మీరు మాట ఇస్తున్నారు. మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరున మీరు బలపరిచి, దీవించి, ఆశీర్వదించి, కాపాడి వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఇరుకు ఇబ్బందుల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి బిడ్డలను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. సంఘం అంతటినీ ఆన్లైన్లో ఉన్న బిడ్డలని ప్రభావితం నేను ప్రార్థించమని కోరిన బిడ్డలందరినీ అయ్యా నీ నామంలో ప్రార్థిస్తున్న వరకు అన్ని విషయాలు సహాయం చేసి ఆశీర్వదించమని, నీ మేలుతో, నీ దీవెనతో, నీ కృపా కనికరముతో నింపమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, ఈరోజు పుట్టినరోజు నివాదనను జరుపుకున్న వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాల్ని, ప్రతి ఒక్కరిని నీ కృపాక్షేమాలతో నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.